Hi all, welcome back to my channel. I'm back with a new video. సో ఈ వీడియోలో మా తిరుపతి జర్నీ ఎక్స్పీరియన్స్ మీతో పాటు షేర్ చేసుకుంటాం అన్నమాట. సో మేమైతే తిరుపతికి హైదరాబాద్ నుంచి ట్రైన్లో వెళ్ళాము. సెకండ్ క్లాస్ ఏసీ బుక్ చేసుకున్నాం అన్నమాట. చాలా కంఫర్టబుల్ ఉండే. పిల్లలు ఉన్న వాళ్ళకి సెకండ్ క్లాస్ ఏసీ లేకపోతే ఫస్ట్ క్లాస్ ఏసీ బుక్ చేసుకుంటే చాలా కంఫర్టబుల్ ఉంటుంది. సో ఇప్పుడు చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. సో మా ట్రైన్ వచ్చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి 5:40కి ఉంటాయి అన్నమాట. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 8. సో మా ట్రైన్ జర్నీ వచ్చేసి 12 అవర్స్ ఉండే సికింద్రాబాద్ టు తిరుపతి. చాలా కంఫర్ట్ ఉండే. సో మా మైక పాపతోటి ట్రైన్లో ఫుల్ టైం పాస్ అయిపోయింది. కొంచెం టైం పాస్ చేసి రెస్ట్ తీసుకొని లేచేసరికి తిరుపతి వచ్చేసింది అనమాట. సో తిరుపతిలో మీకోసం మంచి గ్లిమ్స్ క్యాప్చర్ చేశాను. చూస్తున్నారు కదా మన 7 హిల్స్ ఎంట్రన్స్ అనమాట. సో వెళ్ళేటప్పుడు రోడ్ వేలో కార్ నుంచి క్యాప్చర్ చేసిన విజువల్ ఇది. ఎక్కువ ట్రాఫిక్ లేకుండే, కొద్దిగా అంత ఉండే. సో ఇది ఎక్కడికంటే మనం తిరుపతికి కొండ మీదకి వెళ్ళక ముందుకు చెక్ పాయింట్ వస్తుంది కదా. సో ఆ రోడ్డు గరుడ సర్కిల్ అంటారు. సో ఈ గరుడ సర్కిల్ దాటంగానే ముంగటున్న కమాన్ నుంచి మనం స్ట్రేట్ వెళ్తే అక్కడ లగేజ్ చెక్ పాయింట్ వస్తుంది అనమాట. అక్కడ మనం దిగేసి లగేజ్ అని చెక్ చేయించుకొని కొండ మీదకి వెళ్ళొచ్చు. సో మేమైతే వెహికల్ బుక్ చేసుకున్నాము. 1 వేకి మాకు వెళ్ళేటప్పుడు 1200, వచ్చేటప్పుడు 1500 అయిందనమాట. సో మీరు కూడా ఏదైనా ప్రైవేట్ వెహికల్ బుక్ చేసుకోవచ్చు, లేకపోతే అక్కడ పర్ పర్సన్కి ఛార్జ్ చేసి కూడా కొండ మీదకి జీప్లో తీసుకెళ్తారనమాట. సో అట్లా కూడా మీరు వెళ్ళొచ్చు. చూస్తున్నారు కదా ఎంత ట్రాఫిక్ ఉంది. సో మేము వెళ్ళినప్పుడు అయితే ట్రాఫిక్ ఉండే, మరీ ఎక్కువ లేకుండే. మాకైతే జల్దీ అలౌ చేసిండ్రు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. వెదర్ కూడా చాలా బాగుండే. లగేజెస్ అన్ని ఇక్కడ చెక్ చేస్తారనమాట. ప్రాపర్గా చెక్ చేసిన తర్వాతనే కొండ మీదకి అలౌ చేస్తారు. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ మీరు ఇక్కడ క్యారీ చేయలేరు. ఎవరైతే కొండ మీదకి వెళ్తున్నారు కదా మీతో పాటు స్టీల్ బాటిల్ తెచ్చుకోండి. ఇక్కడ మేము ఒక చిన్న సెల్ఫీ తీసుకొని కొండ మీదకి అయితే బయలుదేరామన్నమాట. సో చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్లో కార్. సో ఆ కార్లోనే మేము కొండ మీదకి వెళ్ళాము. ఈ విజువల్ ఏంటంటే ఇది మనం తిరుపతి కొండ మీదకి వెళ్ళే తోవ అనమాట, ఘాట్ రోడ్. చాలా అంటే చాలా బాగుండే, వెల్ మెయింటైన్ రోడ్. చాలా మంచిగా అనిపించింది ఈ తిరుపతి కొండ మీదకి ఎక్కేటప్పుడు. సో యాక్చువల్గా అయితే ప్రతి కొండకి ఒక పేరు ఉంటుంది అనమాట. సో 7 కొండలకి 7 నేమ్స్ ఉంటాయి. ఇక్కడ నేను ఈ వీడియోలో డిస్ప్లే చేస్తాను చూడండి. సో ముందు వచ్చే కపుల్ ఆఫ్ సెకండ్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఈ వీడియోలో మీకు వెంకటేశ్వర స్వామి దర్శనం కలగబోతుంది. నా సబ్స్క్రైబర్స్ అందరు బాగుండాలని నేనైతే కోరుకుంటున్నాను. ఇక్కడ ఇప్పుడు చూడండి, ఈ కొండ మీద మనకి వెంకటేశ్వర స్వామి రూపం ఎగ్జాక్ట్గా విగ్రహం ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అనమాట. సేమ్ వెంకటేశ్వర స్వామి రూపం మీకు ఈ వీడియోలో కనబడుతుంది. నేను ఇక్కడ ఫోటో కూడా పెడతాను చూడండి. చాలా అంటే చాలా బాగా అనిపించింది. నాకు ఇక్కడనే కొండ మీదనే దర్శనం అయిపోయింది వెంకటేశ్వర స్వామిది. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. మెయిన్ దర్శనం అయినప్పుడైతే నా కళ్ళకి నీళ్ళు వచ్చేసినాయి అనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ చూస్తున్నారు కదా ఆ కొండ మీద వెంకటేశ్వర స్వామి. ఇక్కడ ఫోటో పెడతాను చూడండి. ఇది వరల్డ్లోనే చాలా హోలీ ప్లేస్ అనమాట. 7 సీక్రెట్ హిల్స్. చాలా అంటే చాలా పవిత్రమైన కొండలు. నాకు ఇక్కడ దర్శనమైనాక చాలా అంటే చాలా బాగా అనిపించింది. అది వర్డ్స్లో నేను చెప్పలేను. చాలా మంచిగా అనిపించింది అనమాట ఎక్స్పీరియన్స్. సో ఫైనల్లీ కొండ మీదకి వెళ్ళిపోయాను. తిరుపతికి వెళ్ళే వాళ్ళ కోసం ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనమాట. ఇక్కడ నేను స్క్రీన్ షాట్ పెడతాను చూడండి. ఈ ప్లేసెస్లో మీకు SSD టోకన్స్ ఇస్తారు. మీరు టోకన్స్ తీసుకొని దర్శనానికి వెళ్తే డబ్బున అయిపోతుంది దర్శనం. సో మా ఎక్స్పీరియన్స్ నేను వీడియోలో కొంచెం ముంగటి వెళ్ళినాక చెప్తాను మీకు. కాకపోతే
మీరు ఈ 3 ప్లేసెస్‌లో టోకెన్స్ తీసుకొని అయితే ఎళ్ళండి. మీకు దర్శనం చాలా కంఫర్టబుల్‌గా తక్కువ టైంలో అయిపోతదనమాట. మీద ఎళ్ళిన తర్వాత మేమైతే ఫస్ట్ తలనీలాలు ఇయ్యడానికైతే ఎళ్ళాము. సో, ఆడికెళ్ళిన తర్వాత మా మయూక, నేను, మయూక వాళ్ళ తాత ముగ్గురం తలనీలాలు ఇచ్చామనమాట. ఇక్కడ చూస్తున్నారు గదా! మయూక వాళ్ళ మామ ఆహ్, కట్ చేపిస్తుండు. మయూక వాళ్ళ మామతోటి ఒక 5 కత్తెరలు కట్ చేపించిన తర్వాత బాబర్‌తోటి గుండుకి ఉంచి మేమైతే దర్శనంకెళ్ళాం. మా మయూక పాప కూడా ఎక్కువ ఎడవలే. ఎందుకంటే ఇక్కడున్న బార్బర్స్ చాలా ప్రొఫెషనల్ ఉంటారు. చిన్న పిల్లలకి గుండు ఈజీగా కొడతారనమాట. మనం భయపడాల్సింది ఏం అవసరం లేదు. చాలా అంటే చాలా సింపుల్‌గా, ఈజీగా కొంచెం సేపట్లో మా మయూకకైతే గుండు గీసేశారు. స్టార్టింగ్‌లో కొంచెం ఏడ్చినట్టు చేసినా కంఫర్టబుల్‌గా మా మయూక అయితే గుండు గీయించుకుందనమాట. దాని తర్వాత నేను గూడా గుండు గీయించుకొని ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనానికైతే ఎళ్ళిపోయాము. సో, ఇది రిచువల్ అనమాట. మా అమ్మ ఒడిలో కూర్చోబెట్టి 5 కత్తెరలు కట్ జేపిస్తారు. అది చిన్న వీడియో అయితే నేను తీసుకున్నాను. ఒక మెమరీ కోసం ఉండడానికి. చూస్తున్నారు గదా! మా యొక్క ఏడుస్తుంది. ఇట్లా హెయిర్ కట్ జేసేటప్పుడైతే ఏడ్చింది. కాకపోతే గుండు గీసేటప్పుడైతే ఏడవలే అనమాట. ఆ వీడియో గుండు గీసేది మనం పెట్టలేము గాబట్టి నేను పెట్టలేదు. కానీ ఇక్కడ ఒక ఫోటో పెడతాను చూడండి. ఇది మేము రెడీ అయినంక తీసుకున్న ఒక చిన్న పిక్ అనమాట. ఫైనల్లీ దర్శనానికెళ్ళిపోయాం. మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏందంటే, మాకు దర్శనం కావడానికి 2 డేస్ పట్టింది. చాలా అంటే చాలా క్రౌడ్ ఉండే అనమాట ఫ్రీ దర్శన్ లైన్‌లో. చిన్న పిల్లలు ఉంటే మీరు ఎస్ఎస్‌డి టోకెన్స్ తీసుకొని లైన్‌లో ఎళ్ళండి. మాకు ఫస్ట్ డే 15 అవర్స్ అయింది. మేము రీ ఎంట్రీ పాయింట్ నుంచి ఎగ్జిట్ అయ్యి నెక్స్ట్ డే ఎళ్ళామనమాట. మళ్ళీ నెక్స్ట్ డే కూడా మాకు ఒక 12 అవర్స్ అయిందనమాట. చాలా సేపు అయింది దర్శనానికి. ఒకవేళ చిన్న పిల్లలతోటి మీరు ఎళ్తే ఫ్రీ లైన్‌లో అయితే ఎళ్ళకండి. కొంచెం వెయిట్ జేసి ఒక రూమ్ తీసుకొని, టోకెన్ తీసుకొని అప్పుడే ఎళ్ళండి. ఇది చూస్తున్నారు గదా! వెయిటింగ్ హాల్ చాలా అంటే చాలా క్రౌడ్ ఉండే. ఫైనల్లీ నెక్స్ట్ డే మాది దర్శనం అయిందనమాట. ఖాళీ రీ ఎంట్రీ పాయింట్‌కి రావడానికే చాలా టైం పట్టింది. దర్శనం చేసుకొని మేము ఎగ్జిట్ అయ్యాం. తిరుపతిలో దర్శనం అయిపోయినాక నెక్స్ట్ డే మా ప్లాన్ ఏముండే అంటే, తిరుపతికి దగ్గరలో ఉన్న టెంపుల్స్ అన్నీ చూడాలని. దాంట్లో భాగంగా ఫస్ట్ టెంపుల్ మేము వకలమాత టెంపుల్కి అయితే వచ్చాము. ఈ టెంపుల్ తిరుపతి నుంచి 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇది టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. ముంగట మీకు కనపడేది టెంపుల్ కొండ మీద ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే, ఇక్కడ మనకి చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం కూడా చేపిస్తారు. ఒకవేళ మీరు చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం చేపిద్దాం అనుకుంటే ఈ టెంపుల్లో మీరు ఈజీగా చేయించుకోవచ్చు. మీరు తిరుపతికి ఎప్పుడు వెళ్ళినా ఈ పర్టికులర్ టెంపుల్కి అయితే వెళ్ళండి. ఎందుకంటే చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది నాకు ఈ టెంపుల్కి వెళ్ళినప్పుడు. అమ్మవారి బ్లెస్సింగ్స్ మీ అందరి మీద ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. ఇదైతే టెంపుల్ గేట్ కాడ నుంచి వ్యూ అనమాట. మాత టెంపుల్ కాడ కింద లొకేషన్ బాగుంది అనమాట. ఇంకా బ్యాక్గ్రౌండ్లో మౌంటైన్ కనబడుతుంది కదా, చాలా బాగుంది. ఒకసారి చూపిస్తాను చూడండి. వకలమాత టెంపుల్లో దర్శనం అయిపోయిన తర్వాత మేము మా నెక్స్ట్ టెంపుల్కి అయితే బయలుదేరామన్నమాట. ఆన్ ద వే వెళ్ళేటప్పుడు చాలా బాగుండే అంబియన్స్. మొత్తం కొండలు ఉండే అనమాట. చుట్టూ కొండలు, రోడ్ కూడా చాలా బాగుండే. వీడియో క్యాప్చర్ చేశాను. మొత్తం అంబియన్స్ మీకు చూపించడానికి అయితే క్యాప్చర్ చేశాను. నెక్స్ట్ మేము వెళ్ళేది వినాయకుని టెంపుల్, కాళీపాకం టెంపుల్. ఈ టెంపుల్కి వెళ్ళాలని చాలా రోజుల నుంచి ఉండే, ఫైనల్లీ కుదిరింది. ముంగట మీకు కనబడే కొండ చంద్రగిరి కొండ అనమాట. దీని మీద చంద్రగిరి కోట ఉంటుంటే చంద్రగిరి రాజులు పరిపాలించేవారు అప్పట్లో. ఒక చిన్న క్లిప్ మీకు చూపించడానికి అయితే తీశాను. కొండ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంది. మన హైదరాబాద్లో ఇంత పెద్ద కొండలు అయితే లేవు, చాలా పెద్దగా ఉంది అనమాట. ఆల్మోస్ట్ మన భువనగిరి కొండ ఎట్లుంటుంది వరంగల్ సైడ్ అట్లా ఉందన్నమాట. ఇప్పుడే కాళీపాకం టెంపుల్కి వచ్చేసాం అనమాట.
దర్శనానికి వెళ్తున్నాం. సో బ్యాక్ సైడ్లో ఉన్న టెంపుల్. సో మేము వచ్చినప్పుడు అయితే క్రౌడ్ ఎక్కువ లేరు, చూడవచ్చు. క్రౌడ్ అయితే లేరనమాట, ఖాళీగానే ఉంది. సో లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వద్దాం. సో ఈ టెంపుల్కి రావాలని నాకు చాలా రోజుల నుంచి ఉండేవి, కానీ ఎప్పుడు కుదరలేదు. సో ఫైనల్లీ కాళీపాకం వినాయకుని టెంపుల్కి రావడానికైతే వీలైంది. సో లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వద్దాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. మేము ఇక్కడ తిరుపతిలో ఉన్నాం గైస్. సో ఇప్పుడే తినడానికి దిగినాం. మా పాపీ గారు లాలీపాప్ తీసుకుంటూ గైస్. హాయ్ చూడండి రావు, హాయ్ చూడండి, హాయ్ చూడండి మమ్మీ, హాయ్ చూడండి మమ్మీ. 2 గుండూస్ గైస్, తిరుపతి గుండూస్. సో దర్శనం అంతా మస్తు అయిందనమాట, చాలా బాగా అయింది దర్శనం. చాలా టైం పట్టింది కానీ దర్శనం అయితే బాగా అయింది. సో ఇక్కడ ఉన్నాం, ఈ హోటల్లో దిగినాం. ఇక్కడ మా పాపీ గారు ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఫుల్ పాపీ అయితే మేము శ్రీకాళహస్తి టెంపుల్కి అయితే బయలుదేరామన్నమాట. సో టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఎక్కువ ట్రాఫిక్ ఏం లేకుండే, ఈజీగానే మేము వెళ్ళిపోయాము. 4 PM వరకు టెంపుల్కి వెళ్ళిపోయాము. శ్రీకాళహస్తి టెంపుల్ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇది మన ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ద ఏషియన్ టెంపుల్ అన్నమాట. సో ఇక్కడ ఉన్న శివలింగంని వాయులింగం అంటారు. సో ఇది బ్రిటిష్ కాలం నుంచి ఉన్న టెంపుల్ అన్నమాట. ఈ టెంపుల్లో మనకి రావుకేతు పూజలు కూడా చేస్తారు. ఎవరికైనా దోషాలు ఉన్నా ఇక్కడ పూజలు మీరు చేయించుకోవచ్చు అనమాట. డిఫరెంట్ ప్రైస్ రేంజెస్ ఉంటాయి. 750, 1500, 5000 అట్లా అని. సో మీరు అక్కడ ఆన్లైన్లో టికెట్ తీసుకొని ఈజీగా పూజలు అయితే చేయించుకోవచ్చు. సో సర్వీసెస్ అయితే చాలా బాగున్నాయి టెంపుల్వి. చాలా అంటే చాలా పెద్ద టెంపుల్ అనమాట. సో దర్శనం టికెట్స్ కూడా మీకు ఒకవేళ మీరు రావుకేతు పూజలు చేయించుకుంటే దాంట్లోనే ఇంక్లూడ్ ఉంటుంది. లేకపోతే మీరు సపరేట్గా 100 రూపీస్, 200, 500 అని టికెట్స్ ఉంటాయి అన్నమాట. దర్శనం టికెట్స్, స్పెషల్ దర్శనం టికెట్స్. మీరు టికెట్స్ తీసుకొని వెళ్ళొచ్చు, లేకపోతే ఫ్రీ దర్శనంలో కూడా వెళ్ళొచ్చు. తిరుపతికి వచ్చి అన్ని టెంపుల్స్ కవర్ చేసుకునేటోళ్ళు జల్దీగా మీకు దర్శనం కావాలంటే టికెట్స్ తీసుకొని వెళ్ళండి. ఒకవేళ మీకు టైం ఉంటే ఫ్రీ దర్శనంలోనే వెళ్ళిపోండి, ఎక్కువ క్రౌడ్ లేకపోతే. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది శ్రీకాళహస్తి టెంపుల్ది మెయిన్ కమాన్ అన్నమాట. సో దీని లోపటి నుంచి మనం వెళ్తే టెంపుల్ కనబడుతుంది. సో నాకైతే చాలా బాగా అనిపించింది టెంపుల్కి వెళ్ళడం. సో మహాదేవ్ బ్లెస్సింగ్స్ లేకపోతే మనమైతే ఆ టెంపుల్కి వెళ్ళలేము అనమాట. టెంపుల్ లోపల సర్వీసెస్ అయితే చాలా బాగున్నాయి. మనని గైడ్ చేయడానికి చాలా మంది ఉంటారు అనమాట. మాకు టికెట్ ఎలా తీసుకోవాలో తెలియకపోతే ఒక పోలీస్ అతను వచ్చి చెప్పాడనమాట. అన్నీ ఆన్లైన్ చేసేసారు. ఇప్పుడు టికెట్స్ కూడా మీరు ఆన్లైన్ తీసుకోవచ్చు. అక్కడ ఒక చిన్ని ఆన్లైన్ బూత్ లాగా ఉంటుంది. దాంట్లో మనం నంబర్స్ ఎంటర్ చేసి ఆన్లైన్ టికెట్స్ తీసుకోవచ్చు, దర్శనానికి కానీ వేరే పూజ సర్వీసెస్కి కానీ. సో చాలా అంటే చాలా బాగుండే. అన్నీ ఆన్లైన్ చేశారు కాబట్టి పబ్లిక్ కూడా చాలా ఈజీ ఉండే. ఎవరికైతే తెలియదో వాళ్ళకి గైడ్ చేయడానికి కూడా చాలామంది పబ్లిక్ ఉన్నారు, అందరికి హెల్ప్ చేయడానికి. చాలా అంటే చాలా బాగుండే అనమాట. సో టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని కొంచెంసేపు అక్కడ కూర్చొని మంచి టైం స్పెండ్ చేసాము. మంచిగా అనిపించండి టెంపుల్కి వెళ్ళడము. మీరు కూడా కంపల్సరీ వెళ్ళండి శ్రీకాళహస్తి, చాలా బాగుంటుంది. సో ఇది టెంపుల్ ఎంట్రన్స్లో తీసిన వీడియో అన్నమాట. సో దర్శనం తర్వాత ఫైనల్లీ మేము ఏం చేసామంటే, టెంపుల్ లోపల మనకి ఆవులు ఉన్నాయి. నేను మా పాప మయూక ఆవులకి గడ్డి తినిపించినాం. మంచిగా అనిపించింది. మా మయూక కూడా మంచిగా ఎంజాయ్ చేసింది ఫుల్ ట్రిప్. సో చూస్తున్నారు కదా, ఆవులు కూడా ఈజీగా తింటున్నాయి అనమాట. చూస్తున్నారు కదా. సో అన్ని ఆవులకు తినిపించినాం. ఇక్కడ చాలా ఆవులు ఉన్నాయి కదా. సో ఒక్కొక్క ఆవుకి కొంచెం కొంచెం గడ్డి అయితే తినిపించినాం. సో మస్తు అనిపించింది. సో మోస్ట్లీ చాలా టెంపుల్స్లో ఇట్లా ఆవులని పెడతారు. సో తమిళనాడులో కూడా చాలా టెంపుల్స్లో ఇట్లా ఉంటాయి అన్నమాట. సో మేము ఒకసారి తమిళనాడుకి వెళ్ళినప్పుడు కూడా ఇట్లానే ఆవులకు తినిపించినాం.
చాలా బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్. ఇది శ్రీకాళహస్తి టెంపుల్ లోపటిని అనమాట, అక్కడనే ఉంటుంది ఆవులో. చూస్తున్నారు కదా, సో ఇది కొంచెం పెద్ద ఆవు. సో మస్తు అనిపించింది అనమాట. మా అక్క కూడా మస్తు ఎంజాయ్ చేసింది. సో ఆ గోమాత బ్లెస్సింగ్స్ మీ అందరి మీద ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. సో మోస్ట్లీ మా దగ్గర ఉన్న గడ్డంతా తినిపించేసి మొక్కున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గుడ్ డే.